అందరికీ నమస్తే. నేను మీ యామిని లక్ష్మి. నేనేమంటానంటే, ఇప్పుడు చూస్తున్న సామాజికంగా జరుగుతున్నటువంటి చిన్న పిల్లల మీద రేపులు 13 ఏళ్ల అమ్మాయిని రాజస్థాన్‌లో 5 డేస్ నిర్బంధించి అంటే ఆ అమ్మాయి స్కూల్ నుంచి ఆటో ఎక్కితే ఇంటికి రావడానికో, మరి ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్ళడానికి అది క్లారిటీ లేదు. ఆటో ఎక్కితే ఆటో వాడు తీసుకొనెళ్ళి హోటల్ అతనికి అమ్మేస్తే, ఆ హోటల్ వాడు ఇంకొక హోటల్ వాడికి అమ్మేసి, ఇట్లా ఆ అమ్మాయిని ఒక 5 రోజులు 30 మంది వరకు హ్మ్. రేప్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు 2 డేస్ హాస్పిటల్‌లో పోరాడి చనిపోయింది తను. ప్రాణాలు పోయింది. 13 ఏళ్ల అమ్మాయి గావచ్చు, అతి చిన్న పిల్లలు 11 ఏళ్ళు, 12 ఏళ్ళు ఇంకా చిన్న పిల్లల్ని కూడా దారుణంగా ఇదివరకు కేసెస్ ఉన్నాయి. రేప్ చేసి, మర్డర్ చేసి చంపేశారు. ఇవి ఇంకా రిపీట్ అవుతున్నాయంటే దీనికంతటికి మూల కారణము సరైనటువంటి శిక్ష, పనిష్మెంట్ లేదు మన భారతదేశంలో. వాళ్ళకొచ్చిన కష్టము, నష్టము ఏంటో నాకు అర్థం కావట్లేదు. భారతదేశం చట్టానికి ఈ రేపులు, మర్డర్‌లు, ఈ క్రైమ్ చేసేవాళ్ళు, ఈ భూమిని కబ్జా చేసేవాళ్ళు, ఇలాంటి గూండాలని, రౌడీలని పెంచి, పోషించి వాళ్ళ తరపు మళ్ళీ న్యాయవాదిని పెట్టి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్ళని మేపి, వాళ్ళలో పరివర్తన తీసుకొనొచ్చి, కొట్టి, మళ్ళీ వదిలిపెడితే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇంకెంతమంది బలైపోవాలి? కనీసము కొంచెం కూడా అంటే ఇంకా ఏ రకంగా అనాలి? ఏమైనా అడిగితే అడిగారు అంటారు, ఏదైనా ప్రశ్నిస్తే ప్రశ్నించారు అంటారు. ఇంకా ఏ భాషలో చెప్పాలి? వాళ్ళకి సరైనటువంటి శిక్ష అంటే ఏదో మీరు కొట్టి, లాఠీలతో కొట్టి, బూటకాలతో తన్ని మళ్ళీ వదిలేయడం కాదు మళ్ళీ సమాజంలోకి. ఆ శిక్ష అనేది వాళ్ళకి నరకం చూపించి చంపేస్తే ఇంకొకడు ఆ పని చెయ్యాలంటే భయపడాలి, వణుకు పుట్టాలి. అలా ఉండాలి శిక్ష అనేది. అంతేగాని ఎవ్వడికి భయం లేదు. శిక్ష అంటే భయం లేదు, పోలీసులంటే భయం లేదు, కోర్ట్ అంటే భయం లేదు. అసలు కేసులు పెడతారంటే పెట్టుకోండి అని చెప్పి కాలర్ ఎగరేసుకొనొచ్చి మరీ ముందర నిలబడుతున్నారు. ఇది పరిస్థితి. ఇది దౌర్భాగ్యం. ఏమాత్రము ఇప్పుడు ఎవరినని చెప్పాలి? ఏ రకంగా చెప్పాలి? ఏ రాష్ట్రం అని చెప్పాలి? మొత్తం యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో తెలిసి బయటకొచ్చేవి న్యూస్‌లు 1, 2 వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. తెలియకుండా ఇంక ఎన్ని లోపల ఎన్నో జరుగుతున్నాయి. అతి చిన్న పసిపిల్లల్ని, జంతువుల్ని కూడా వదిలిపెట్టట్లేదు. అంటే ఆ మాదక ద్రవ్యాల ప్రభావమా? ఆ లిక్కర్ ప్రభావమా? లేకపోతే మనుషులే స్వభావంగా అలా మారిపోయారా సైకోల్లాగా? అంటే ఎవ్వడికి భయం అనేది లేదు. ఒక శిక్ష అనేది అమలు చేస్తే ఇంకొకడు మళ్ళీ తప్పు చెయ్యాలంటే భయపడాలి. ఎందుకని మరి భారతదేశం ఈ విషయంలో ఇంత వీక్ ఉంది? ఇది మళ్ళీ చెప్పించుకునే స్టేజ్‌లో ఉన్నారా మరి? ఇదేది కళ్ళకి కనబడదా? వినబడదా? లేకపోతే అందరూ ఏదో న్యాయస్థానాల్లో న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టినట్టు ఇవేవి కనబడదా? ఇది దయచేసి మార్చుకొని భారతదేశము చట్టము కరెక్ట్‌గా శిక్షలనేది రేపిస్ట్‌లకు కానీ, మర్డరర్స్ కానీ వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేకుండా చిత్రహింసలు పెట్టి చంపి పడేయాలి ఆ చెత్త ఎదవల్ని. మీరు వాళ్ళ వల్ల మళ్ళీ వాళ్ళలో పరివర్తన తీసుకొనొచ్చి చేసి ఉద్ధరించేది ఏమీ ఉండదు. భూమికి భారం అంతే.